సో ఇదే విశాఖ మ్యూజియం. ఇప్పుడు మనం మ్యూజియం చూడబోతున్నాం. సో ఇక్కడ మనకి తెలియలేని ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏమేమి చూడబోతున్నాం తెలుసా? సో బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల కల్చర్ ఎలా ఉండేది, అప్పట్లో ఆది మానవులు వారు వినియోగించేటటువంటి పనిముట్లు కానీ, వాళ్ళు వినియోగించే వస్తువులు, వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది, సో వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించి హెరిటేజ్ మ్యూజియం కూడా పర్టికులర్గా ఇక్కడ ఉంది. సో ఈ హెరిటేజ్ మ్యూజియంలో ఎక్స్క్లూజివ్గా మనం 1వ శతాబ్దం నుంచి ఉండే ఆ పాత వస్తువులు కానీ, లేకపోతే అప్పుడు కల్చర్కి సంబంధించి 12వ శతాబ్దం, అలాగే 13, 18 ఇలా క్రీస్తు పూర్వం నాటి ఉన్నటువంటి ఆ కల్చర్కి సంబంధించిన ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు కూడా మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా విశాఖ మ్యూజియాన్ని చూపిస్తాను, రండి. సో ఇప్పుడు మనం ఆర్కియాలజీ మ్యూజియంలోనికి వెళ్తున్నాం. సో ఎక్స్క్లూజివ్గా ఈ మ్యూజియంలోకి వచ్చేసి స్టోన్ అండ్ బ్రోంజ్ గ్యాలరీ. సో ఇక్కడ మనకి 18వ శతాబ్దంలో ఉన్నటువంటి విగ్రహాలు, తవ్వకాల్లో ఏవైతే పట్టుబడినటువంటి విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎంట్రన్స్లోనే ఈ గ్యాలరీలో మనకి బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది మనకి తక్కిళ్ళపాడు గ్రామం, గుంటూరు జిల్లా తవ్వకాల్లో ఇది బయటపడిందనమాట. క్రీస్తు శకం 1 నుంచి 2వ శతాబ్దంకి చెందిందనమాట ఇది. సో ఈ గ్యాలరీలో స్టార్టింగ్లో మనం బుద్ధుని విగ్రహం చూసాం కదా, ఇక్కడ చూడండి ఇంకా చాలా విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను. ఇది సూర్యుని విగ్రహం అనమాట. ఇంకా పర్టికులర్గా ఇక్కడ మనకి డిస్ప్లే కూడా అవుతుంది. సో ఏ శతాబ్దం అంటే ఇక్కడ మ్యాక్సిమము 12వ శతాబ్దము, 18వ శతాబ్దంలో. సో బుద్ధుడి విగ్రహం మాత్రం 1, 2 ఆ శతాబ్దంకి చెందింది అని అక్కడ డిస్ప్లే మనకు కనిపించింది. సో ఇవన్నీ కూడా వేరే వేరే జిల్లాల్లో, వేరే వేరే ప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడినటువంటి రాతి విగ్రహాలు. సో ఇక్కడ చూసారా, ఇవి 12వ శతాబ్దం అలాగే 13వ శతాబ్దంకి చెందినవి అనమాట తవ్వకాల్లో మనకి. సో ఎక్కువగా ఇవి శిరస్సు మాత్రమే ఇక్కడ మనకి చూడొచ్చు. ఇది శివుని శిరస్సు, వరంగల్ జిల్లాకు సంబంధించింది, తవ్వకాల్లో బయటపడింది. అప్పటి విగ్రహాలు కదా. ఇప్పటికీ కూడా మనం అప్పట్లో కళాకారుల యొక్క వాళ్ళ నైపుణ్యత ఎలా ఉండేదో ఈ విగ్రహాల తయారీ బట్టి కూడా మనం చూడొచ్చు. సో ఇది ఒక పురుషుని శిరస్సు అని కూడా మనకుంది. ఇది నల్గొండకు సంబంధించి జనగాంలో ఈ పట్టుబడిన విగ్రహం అనమాట. సో ఇవి కంప్లీట్గా బ్రోంజ్ క్రాఫ్ట్, కాంస్య కళ. సో ఇక్కడ మనం చూడొచ్చు బుద్ధుని విగ్రహం, అలాగే 18వ శతాబ్దంకి సంబంధించి ఈ ఆర్ట్ వచ్చేసి తార అని పేరుంది, ఇది కూడా తార అని ఉంది. సో ఇవన్నీ విశాఖపట్నంలో క్రీస్తు శకం 19వ శతాబ్దంకి సంబంధించినటువంటి కాంస్య కళలు ఇవి. ఇక్కడ మనం కంప్లీట్లీ చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఈ గ్యాలరీలో మనం విగ్రహాలు మాత్రమే చూడవచ్చు. సో అండ్ ఇక్కడికి వస్తే ఇవి పూర్తిగా కత్తులు అనమాట. మనమైతే జనరల్గా ఏది చూసినా కత్తి అంటాం, కానీ ఇక్కడ పర్టికులర్గా వాటి తయారీ విధానం బట్టి నిటారు కత్తి అని, వంపు కత్తు అని అలా కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు. సో ఇది పర్టికులర్గా మనం చూడొచ్చు నిజాం నవాబుల కోటు. సో 18th సెంచరీలో నిజాం నవాబులు ఈ రకమైనటువంటి కోటులు ధరించేవారు. సో ఇది కూడా మనకి మ్యూజియంలో డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి 18th సెంచరీ అనమాట. సో క్రీస్తు శకం 18వ శతాబ్దంలో అప్పుడు గుజరాత్ కచోరీ చీర. సో ఇక్కడున్న గ్యాలరీలో మనం పూర్వ ప్రాచీన శిలాయుగపు పనిముట్లు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అప్పట్లో చేతి గొడ్డళ్ళు ఎలా ఉండేవి అనేది.
ఇది వచ్చేసి నూతన శిలాయుగపు పనిముట్లు. ఇక్కడ డిస్ప్లే ప్రకారం క్రీస్తు పూర్వం 2005 నుండి 1500 సంవత్సరాల మధ్య అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. రాయచూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం. అంటే పురాతన తవ్వకాల్లో ఈ పనిముట్లు పట్టుబడి ఉండొచ్చు. సో ఇది పర్టికులర్గా మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా బాగా రిమోట్ ఏరియాస్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని చోట్ల అయితే ఇప్పటికీ డోలీ, అంటే గర్భిణీ స్త్రీలను అయితే వాళ్ళ డెలివరీకి సంబంధించి ఇలా డోలీలో కట్టు తీసుకువెళ్తూ ఉంటారు. సో ఇది డిస్ప్లేలో నేను చూడగానే అది మనకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ అంత వెనుకబడిన ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం ఏజెన్సీ ప్రాంతాల్లో చూడొచ్చు. సో అప్పట్లోనే ఆది మానవులు చూశారు కదా, ఒక కర్రకి ఒక గోనె సంచి లాంటిది ఏదో కట్టి ఒక అతన్ని, అంటే అది బేబీ కావచ్చు ఎవరో కావచ్చు, అంటే సిక్ అయిన వాళ్ళని అలా తీసుకెళ్లే వాళ్ళు. సో ఇప్పటికీ కూడా ఇది డోలీ మోత అంటారు. ఏజెన్సీస్లో మనం ఎక్కువగా చూడొచ్చు. గర్భిణీ స్త్రీలను ఇలాగనే వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు హాస్పిటల్స్కి. సో ఈ కలెక్షన్స్ కూడా అప్పట్లో ఈ మ్యూజియంలో పెట్టడానికి ఎంత కష్టపడి ఉంటారో. ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ మనం చూడొచ్చు. చాలా పర్టికులర్గా కొన్ని అయితే పాత పడిపోయి ఇవి ఇరిగిపోయినవి కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఎర్ర మట్టి కుండలు అని చెప్పి, ఇంకా నీటి చిలకరించే భాగాలు. సో ఇక్కడ శాతవాహనుల నాణేలు అనమాట. శాతవాహన కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే రోమన్ కాయిన్స్ కూడా మనం చూడొచ్చు ఈ డిస్ప్లేలో. ఈ విష్ణుకుండి వంశజుల నాణాలు కూడా, అంటే వాళ్ళ తరాల్లో, వాళ్ళ కాలంలో సో ఈ కాయిన్స్ వినియోగించే వాళ్ళు. చాళుక్యన్ కాయిన్స్, తూర్పు చాళుక్యుల నాణ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. 3 తామ్ర రేకు శాసనాలు అని చెప్పేసి ఈ కాపర్ ప్లేట్స్లో ఒక మ్యాటర్ కూడా ఏదో రాసుంది. సో దీనికి సంబంధించిన హిస్టరీ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో వీళ్ళు పెట్టడం జరిగింది మ్యూజియంలో. ఇక్కడ మనం కొన్ని ఫోటో కలెక్షన్స్ చూస్తున్నాం కదా. ఇది వైజాగ్ ముఖ చిత్రం అప్పట్లో ఎలా ఉండేది, లైక్ మనకి 1938 సంవత్సరంలో ఉన్న పిక్ చూడొచ్చు. రోజ్ హిల్స్కి సంబంధించిన మొత్తం వ్యూ పాయింట్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి 2001లో డిసెంబర్లో తీశారు ఈ ఫోటో. 82లో తీసిన డాల్ఫిన్స్ నోస్ మొత్తం ఉన్నటువంటి ఓల్డ్ పిక్చర్ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఒక MOU కూడా ఉందన్నమాట. ఇది రేర్ ఒరిజినల్ లెటర్స్. సో అప్పట్లో, అంటే బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు రాసినటువంటి ఒక లెటర్, అంటే ఆ అక్షరాలు కూడా మనం చూడొచ్చు. సో ఐ థింక్ ఇది 1990లో ఉన్నటువంటి పిక్. సో ఇక్కడ మనం చూడొచ్చు గన్స్ అండ్ స్పేర్స్ అనమాట. ఇవి రాజా ఆఫ్ విజయనగరం అని ఉంది. సో విజయనగరం రాజుల కాలం నాటి వెపన్స్ అనమాట ఇవన్నీ. చూసారా, మహారాజా ఆనంద గజపతి రాజు, సో రాజా ఆఫ్ విజయనగరం. ఈ ఫోటో వచ్చేసి మనకి 1850 to 1897 మధ్య కాలం నాటిది. ఇది ఫుల్ సూట్ ఆర్మర్ విత్ హెల్మెట్ కూడా మనం చూడొచ్చు. అండ్ స్వార్డ్ కూడా, కత్తి, హెల్మెట్ మొత్తం కంప్లీట్లీ ఇది సూట్ అనమాట. సో ఇది కంప్లీట్గా చూస్తే స్టీల్ ఆర్మర్, స్టీల్కి సంబంధించి 1850 1850 సంవత్సర కాలం నాటిది అనమాట ఈ ఆర్మర్ షూట్. సో ఇది చూసారా,
చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ మూమెంట్ చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో పిల్లలందరూ మునిగి లీనమైపోతున్నారు. కానీ అప్పట్లో వాళ్ళ టైం ఎలాగా స్పెండ్ చేసేవాళ్ళు అన్నది కూడా ఇక్కడ చూడొచ్చు. గులకరాల ఆట ఆడుకుంటున్నారు అనమాట అప్పుడు. సో ఈ పిక్ బాగా నచ్చుతుందేమో అందరికీ. సో ఇది బొబ్బిలి రాజా వారి చిత్రపటం అనమాట. 1901 నుంచి 1978 సంవత్సరం ఆ మధ్యకాలం నాటిది ఈ పెద్ద చిత్రపటం ఇక్కడ ఉంది. సో రియల్లీ మనం సినిమాల్లో చూస్తే ఆ వైభవం ఇలా ఉంటుందా అనిపిస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా పెద్ద పేరుంది. రాజావారి పేరు కూడా చదువుతాను. రాజా శ్రీ రావు సీతాచలపతి శ్రీ రామకృష్ణ రంగారావు గారు అనమాట ఈ రాజుగారి పేరు. చాలా పెద్ద పేరు కదా. ఇది నాకు తెలిసి ఒక ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో అప్పట్లో. సో మత్స్యకార మహిళలు ఇలా మనకి ఒక ముగ్గురిని ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళు వాడేటటువంటి ఆ వస్తువులు కూడా మనం చూడొచ్చు. ఆ గంపలు, చేపల గంపలు, లైక్ ఇవన్నీ కూడా ఎంత బాగా అంటే అప్పట్లో ఉన్నటువంటి కల్చర్ని మనకి చాలా చక్కగా వివరిస్తూ ఈ బొమ్మలు అనేవి తయారు చేయడం జరిగింది. కాయిన్ కలెక్షన్, ఇండియా రేర్ కాయిన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇండియన్ కాయిన్స్, సింగపూర్ కాయిన్స్, మలేషియా, డిఫరెంట్ కంట్రీ కాయిన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. నేపాల్లో ఉన్నటువంటి కాయిన్స్ కానీ. ఈ వైపు మనం జంతువుల అవశేషాలు చూడొచ్చు. చూసారా పెద్ద పులి. సో ఇక్కడ చూడండి జింకలవి కొమ్ములు, ఇలా డిఫరెంట్ యానిమల్స్కి సంబంధించిన అవశేషాలన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇవైతే 1934లో అనమాట. యూరప్ కాయిన్స్ చూడొచ్చు, రష్యావి. సో డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి కాయిన్ కలెక్షన్స్ అన్నీ కూడా మ్యూజియంలో మనం చూడొచ్చు. ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ క్రేన్. సో మోడల్ ట్రావెల్ అని చెప్పేసి మనకి డిస్ప్లేలో కొన్ని ఉంచారు. ఇవి కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ అండ్ కొంతమంది డొనేట్ చేశారనమాట మనకి చూపించడానికి మ్యూజియంలో. సో ఈ గ్యాలరీలో ఇదైతే బాగా క్రికెట్ లవర్స్ అందరికీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే సో కంప్లీట్లీ మన ఇండియా ప్లేయర్స్ అందరి ఆటోగ్రాఫ్స్తో కూడినటువంటి ఒక బ్యాట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ప్లేయర్స్ మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్కి జరిగినటువంటి గేమ్ అప్పుడు ప్లేయర్స్ సైన్ చేసినటువంటి బ్యాట్ కూడా మనం ఆటోగ్రాఫ్స్ చేసినటువంటి ఆల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆటోగ్రాఫ్ ఇచ్చినటువంటి బ్యాట్ ఇక్కడే ఉంది. సో మన మ్యూజియంలో వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్లాగ్ను కూడా మనం చూడొచ్చు. ఆగస్టు 15, 2011లో ఇది ఎస్విఎస్ ఫౌండేషన్ వాళ్ళు తయారు చేశారనమాట. ఇక్కడ డిస్ప్లేలో కూడా పెట్టడం జరిగింది. సో లెంత్ వచ్చేసి ఈ వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్లాగ్ యొక్క లెంత్ వచ్చేసి 2500 మీటర్లు. అప్పట్లో వాడే టీవీస్ కానీ ఎవ్రీథింగ్, అంటే మనం ఆ ప్రపంచానికి ఒకసారి ఆ పాత ప్రపంచానికి వెళ్ళి రావాలి అంటే ఖచ్చితంగా వైజాగ్లో ఉన్న వైజాగ్ మ్యూజియంని ఒక్కసారైనా విజిట్ చేస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి.
కూడా ఫోటో కలెక్షన్ అన్నమాట, ఫోటో గ్యాలరీ. డిఫరెంట్ యాక్టివిటీస్తో ఉన్నటువంటి అప్పట్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది, వాళ్ళ ఆచార వ్యవహార శైలి ఎలా ఉండేది, సో వాళ్ళ ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్, కూర్చునే విధానం ఎలా ఉండేది, ఇలాంటివన్నీ డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నీ కూడా మనం ఈ ఫోటో గ్యాలరీలో చూడొచ్చు. సో ప్రకృతి విపత్తుల సమయంలో మనుషులు పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఇక్కడ మనకి ఈ ఆర్ట్ని 2009లో వేయడం జరిగింది. మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఒక ప్రమాదం, ఒక విపత్తు వచ్చినప్పుడు అందరూ ఎలా అలర్ట్ అవుతున్నారు, ఒకరికొకరు బంధుత్వాల కోసం, కుటుంబాల కోసం వాళ్ళు ఎలా ఆతృత పడుతున్నారు, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఈ పిక్చర్స్లో మనం చూడొచ్చు.